ఫ్రెండ్స్, మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో 5 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయన్నమాట. ఇది వచ్చేసి 6th పార్ట్. ప్రీవియస్ వీడియోలో పార్ట్ 5లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే మానవ వికాస దశల గురించి, అసలు ఏ దశ ఎక్కడి వరకు ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో పార్ట్ 6లో జనన పూర్వ దశ అసలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది, దాంట్లో ఉండే దశలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ జనన పూర్వ దశని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ప్రీనాటల్ స్టేజ్ అంటారు. ఏమంటారు? ప్రీనాటల్ స్టేజ్ అంటారు. ఈ జనన పూర్వ దశ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఫలదీకరణం నుండి పుట్టుక వరకు. పుట్టుక వరకు ఉండే దశని ఏమంటారు? జనన పూర్వ దశ అంటారు. ఈ జనన పూర్వ దశలో మళ్ళీ 3 దశలు ఉంటాయి. అవేంటి అంటే మొదటిది వచ్చేసి బీజ దశ, రెండవది పిండ దశ, మూడవది వచ్చేసి భ్రూణ దశ, మొదటిది ఏంటి? బీజ దశ, రెండవది పిండ దశ, మూడవది భ్రూణ దశ. ఇంగ్లీష్లో ఏమంటారో ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా చూద్దాం ఒకసారి. బీజ దశని జైగోట్ స్టేజ్ అంటారు. జైగోట్ స్టేజ్. పిండ దశని ఎంబ్రియానిక్ స్టేజ్ అంటారు. ఎంబ్రియానిక్ స్టేజ్. భ్రూణ దశని ఫోటస్ స్టేజ్ అంటారు. ఫీటస్ స్టేజ్. సో ఈ బీజ దశ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఫలదీకరణం నుండి 2 వారాల వరకు. బీజ దశ ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఫలదీకరణం నుండి 2 వారాల వరకు. పిండ దశ ఎక్కడి నుండి అంటే 2 వారాల నుండి 2 నెలల వరకు. అలాగే భ్రూణ దశ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 2 నెలల నుండి 1 పుట్టుక వరకు. సో జనన పూర్వ దశ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఫలదీకరణం నుండి పుట్టుక వరకు. సో ఇంగ్లీష్లో ఫలదీకరణాన్ని ఫెర్టిలైజేషన్ అంటారు. ఫెర్టిలైజేషన్ టు బర్త్. జనన పూర్వ దశ ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఫలదీకరణం నుండి పుట్టుక వరకు. జనన పూర్వ దశలో మళ్ళీ ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి. అవేంటి? బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ. బీజ దశ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఫలదీకరణం నుండి 2 వారాల వరకు. పిండ దశ అనేది 2 వారాల నుండి 2 నెలల వరకు. భ్రూణ దశ అనేది 2 నెలల నుండి పుట్టుక వరకు. సో బీజ దశలో ఇక్కడ ఫస్ట్ మనకి జైగోట్ ఎలా ఏర్పడుతుంది? స్త్రీ యొక్క అండం మరియు పురుషుని యొక్క శుక్రకణం కలిసి ఇక్కడ బీజంగా ఏర్పడుతుంది. దీన్ని జైగోట్ అంటారు. ఇది ఇక్కడ బాహ్య పోషణ లేని కారణంగా గుండు సూది పరిమాణంలో ఉంటుంది. గుండు సూది మొన పరిమాణంలో ఉంటుంది.
ఈ జైగోట్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఏర్పడుతుంది. ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి వెళ్ళేలోపు ఎన్నోసార్లు విభజించబడుతుంది అన్నమాట. ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి వెళ్ళేలోపు ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనేది, ఈ బీజం అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఏర్పడుతుంది. సో ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి వెళ్ళేలోపు ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది. ఆ 2 పొరలు ఏంటో చూద్దాం. మొదటిది బాహ్య పొర అంటారు. బాహ్య పొర. రెండవది అంతర పొర. ఈ బాహ్య పొర అనేది ఒకటి జరాయువు. బాహ్య పొర అనేది మళ్ళీ జరాయువుగా, నాభిరజ్జువుగా, మూడవది యామ్నియాటిక్ సంచి. యామ్నియాటిక్ సంచిగా ఏర్పడుతుంది. ఈ బాహ్య పొర నుండి జరాయువు, నాభిరజ్జువు మరియు యామ్నియాటిక్ సంచి ఏర్పడతాయి. ఈ అంతర పొర అనేది పిండంగా మారుతుంది. ఎంబ్రియో అంటారు. అంతర్పొర అనేది ఎలా మారుతుంది? పిండంగా మారుతుంది. అసలు బీజ దశలో ఏమేమి జరుగుతున్నాయి? ఫస్ట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఫలదీకరణం నుండి 2 వారాల వరకు. ఇక్కడ అండం మరియు శుక్రకణం కలిసి బీజంగా, జైగోట్గా ఏర్పడుతున్నాయి. బాహ్య పోషణ లేని కారణంగా ఈ జైగోట్ అనేది ఇక్కడ గుండు సుది మొన పరిమాణంలో ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ ఏర్పడుతుందని చెప్పుకున్నాం? ఫాలోపియన్ ట్యూబ్లో ఏర్పడి గర్భాశయానికి వెళ్ళేలోపు ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది. అదేంటి? బాహ్య పొర మరియు అంతర పొర. ఈ బాహ్య పొర మళ్ళీ 3 రకాలుగా మారుతుందన్నమాట. ఒకటేంటి? జరాయువు, నాభిరజ్జువు మరియు యామ్నియాటిక్ సంచి. రెండవది ఏంటి? అంతర్పొర. అంతర్పొర ఎలా మారుతుంది? పిండంగా, అంటే ఎంబ్రియోగా చేంజ్ అవుతుంది. రెండవ దశ పిండ దశ. దీన్నే ఎంబ్రియానిక్ స్టేజ్ అంటారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 2 వారాల నుండి 2 నెలల వరకు, 2 weeks to 2 months. ఇక్కడ పిండం అనేది చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. పిండం అనేది ఎలా ఉంటుంది? చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ కూడా ఇక్కడ ఏర్పడతాయి. పిండ దశ పూర్తి అయ్యే నాటికి శిశువు 1/4 ఔన్సుల బరువు ఉంటుంది. 1/4 ఔన్సుల బరువు మరియు 1.5 అంగుళాల పొడుగు ఉంటుంది. 1.5 అంగుళాల పొడుగు. 1/4 ఔన్సుల బరువు మరియు 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. చూద్దాం మళ్ళీ. పిండ దశ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఎంబ్రియానిక్ స్టేజ్ అంటారు. ఎక్కడి నుండి ఉంటుంది? 2 వారాల నుండి 2 నెలల వరకు.
ఇక్కడ పిండం అనేది చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ కూడా ఏర్పడతాయి. పిండ దశ పూర్తయ్యే నాటికి శిశువు 1.4 ఔన్సుల బరువు మరియు 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. మూడవ దశ భ్రూణ దశ. దీన్ని ఇంగ్లీష్లో ఫోటస్ స్టేజ్ అంటారు. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 2 నెలల నుండి పుట్టుక వరకు. ఈ దశలో కొత్త భాగాలు ఏవి ఏర్పడవు. కొత్త భాగాలు ఏర్పడవు అన్నమాట. కొత్త భాగాలు ఏవి ఏర్పడవు. భ్రూణ దశలో ఏం జరుగుతుంది అంటే పిండ దశలో ఏర్పడిన అవయవాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి. శరీర భాగాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ఎక్కడ ఏర్పడినవి? పిండ దశలో ఏర్పడిన శరీర భాగాలు అన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతాయి. ఏడవ నెలలో పూర్తి పరిపక్వత లేనప్పటికీ శిశువు జన్మిస్తే బతికేంత పరిపక్వత మాత్రం కలిగి ఉంటుందన్నమాట. సో 9వ నెలలో వచ్చేసరికి శిశువు పూర్తిగా పరిపక్వత చెంది మంచిగా జన్మిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది జనన పూర్వ దశ వచ్చేసరికి 3 దశలు. వాటి గురించి మనం ఈ వీడియోలో డీప్గా డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే దశ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.